హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం వచ్చిందంటే పండగే. అదేదో యుద్ధం చేసినట్టు ఇంట్లో ఏం చేసుకోవాలా అని ముక్కలేనిది ఆదివారం గడిచిపోదు. ఇక అనుకోవడమే ఆలస్యం. ఇక నంద్యాల వెళ్ళి ఏదో ఒక రకం ఐటెం తెచ్చుకొని వంట చేద్దాం అనుకున్నాం. వస్తూ వస్తూ మధ్యలో బంగారుపుట్ట స్వామికి దండం పెట్టుకొని బయలుదేరాం. బంగారుపుట్ట విశిష్టత కలిగిన స్వామి. ఇక్కడ కూడా ఒక వీలైతే ఒక వీడియో చేద్దాం. ఎప్పుడు మటన్ ఎందుకు, ఈసారి చేపలు తెచ్చుకుందామని నేను నా ఫ్రెండు ఇక వెలుగోడు రిజర్వాయర్ దగ్గరికి బయలుదేరాం. అక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడే గంగ నుంచి పట్టుకొని వచ్చిన చేపలు దొరుకుతాయని వాడు వెళ్ళడం జరిగింది. అయితే వాడు నాకు పెద్ద చేప కావాలన్నాడు. అప్పుడే ఒక 10 కేజీల చేప రావడంతో వాడు తీసుకున్నాడు. నేను మాత్రం ఈసారి చేపలు వద్దు, రొయ్యలు తీసుకుందామని ఫిక్స్ అయినాను. అనుకోవడం మొదలు గంగ నుంచి పెద్ద రొయ్యలు రావడం జరిగింది. ఆ రొయ్యలను అయితే కేజీ ఎంత అని అడిగితే 250 రూపాయలు అన్నారు. 4 కేజీలు తీసుకున్నాము. 4 కేజీలు రొయ్యలు వాటిని బొప్పి ఒలిస్తే కేజీ అయితే అన్నారు. సరే ఏమైతే ఏమైంది కానీ ఎక్కడ ఒలుచుకోవాలని అడిగితే ఇక్కడ పక్కన చేపలు కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళమన్నారు. వాళ్ళని అడిగితే చేపలకైతే కేజీ 20 రూపాయలు అన్నారు, రొయ్యలకైతే 30 రూపాయలు అన్నారు. 30 రూపాయలు అంటే 40 రూపాయలనే ఇస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే కష్టం అట్లుంటుంది. వాటన్నిటిని క్లీన్ చేసి మనకైతే ఇచ్చినారు. అవి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంట్లో ఉల్లిగడ్డలు టమాటాలు సిద్ధం చేసి వంటకు రెడీ చేసినారు. వాటితో పాటు మనం తెచ్చుకునే రొయ్యలు, నూనె, మసాలా అన్నీ కలిపి స్టవ్ వెలిగించి రొయ్యల కర్రీ పూర్తి చేసాము. రొయ్యల కర్రీ అయితే చాలా బాగా సూపర్గా వచ్చింది. నిజంగా చెప్తున్నా, నా జీవితంలో అయితే ఇలాంటి రొయ్యల కర్రీ ఎప్పుడు తినలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.